ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? గడిచిన కాలమంతయు దేవుడు మనల్ని కాపాడి మరొక పరిశుద్ధ దినాన్ని మన జీవితాలకు అనుగ్రహించాడు. అందును బట్టి రెండు చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఆన్లైన్ సంఘ ఆరాధనకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థనతో సంఘ ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రములు. గడిచిన విశ్రాంతి దినము నుండి ఈ యొక్క విశ్రాంతి దినము వరకు మీరిచ్చిన కాపుదలను బట్టి, భద్రతను బట్టి, క్షేమాన్ని బట్టి స్తోత్రాలు. నాయన, సంఘాన్ని బట్టి, రాష్ట్రము దేశమును బట్టి వందనాలు. మా ప్రభా, మీరు ఉద్యోగాల్లో, వ్యాపారాలు, పనులు, ప్రయాణాలు, బిడ్డల చదువుల్లో మీరు తోడుగున్నందుకు స్తోత్రాలు. ఈ దినం ప్రత్యేకంగా మేమందరం కలిసి పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో మిమ్మల్ని స్తుతించి కీర్తించనయుండగా మీ ఆత్మ అభిషేకము, నీ నడిపింపు, ఏక మనస్సు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సంఘ ఆరాధన ప్రారంభము నుండి ముగింపు వరకు మీరే నాయకులుగా, అధ్యక్షులుగా నడిపించి మీ పరదీవెనలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో పాటలు పాడుచు ప్రభు నామాన్ని మహింపరుద్దాం. పాస్టమ్ గారు ముందుకొచ్చి మనల్ని పాటల్లో, స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పాటలు పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి మహింపరుద్దాం. పాటల పుస్తకంలో నుంచి 519 పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నడిపించుతున్నావు పరిశుద్ధుడా, యేసయ్యా నా తోడై. నడిపించుతున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. స్నేహమందు ప్రేమము కరువైయుండగా, నిజ స్నేహితుడా ప్రాణము త్యాగము ఎరుగని స్నేహమందు ప్రేమము కరువైయుండగా, నిజ స్నేహితుడా ప్రాణము
జీవాధిపతివై శరీరం మహిమ శరీరముగని ఆకుతో మహాసైన్యముగా మార్చిన నిశ్చయమైన జీవాధిపతివై వెలసిన మహిమ శరీరముగని ఆకుతో మహాసైన్యముగా మార్చిన నడిపించుతున్నావు సంతోషగానము సంతోషగానము హల్లెలూయా. మనకి స్తోత్రం కలుగును గాక. మరొక పాట పాడుతూ దేవుని నామమును స్తుతించి ఆరాధిద్దాం. మనందరికి వచ్చిన పాట ఆరాధనకు యోగ్యుడ. ఈ పాట అందరము లేచి నిలబడి మన మనస్ఫూర్తిగా రెండు హస్తాలు ఆయన వైపు చాపి ఆరాధనకు యోగ్యుడమైన నా దేవానికి స్తోత్రాలను పాడి దేవుని మహింపరుద్దాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. కూడా పాడదాం. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన 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 ఆరాధన. మెల్లని చేతులు చాపి కౌగిలిలో కాపాడుచుంటివే, మెల్లని చేతులు చాపి నీ కౌగిలి
స్తుతి పాడెదను, ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి. అందరూ రెండు హస్తాలు ఆయన వైపు చాపుదామా? ఆరాధన ఆరాధన ఆరాధన, మరొకసారి ఆరాధన చేద్దాం. ఆరాధన ఆరాధన ఆరాధన, మరి కొద్దిగా బిగ్గరగా స్వరమిచ్చి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. ఆరాధన ఆరాధన మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినమెల్లా నీ చేతులు నా కొరకు మా కొరకు చాపి ఉన్నావు. అనేక మార్లు తప్పిపోయినప్పటికీ, అనేక మార్లు నీకు అవిధేయులుగా జీవించినప్పటికీ మరలా మమ్మను క్షమించి నీ దయగలిగిన కృప కలిగిన హస్తమును చాపుచున్న దేవా, నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని చేర్చుకొని వాడవు, మమ్మల్ని ఆదరించు వాడవు, క్షమించే దేవుడవు నీవేనని మేము ఆయనాన్ని స్తుతిస్తూ ఉన్నాం. సజీవుడైన దేవ, మరొక్క మారు నీ నామను స్తుతించి మహిమపరుస్తుండగా మా స్తుతుల మీద ఆశీనులకు వాడా, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటివరకు మంచి పాటలు స్తుతి ఆరాధనలో నడిపించబడ్డాం. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. మనందరి జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించాడు. అందును బట్టి రెండు చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీ సాక్ష్యాలు, మీ జీవితాల్లో దేవుడు చేసిన మేలులు ఉన్నట్లయితే ఆడియో కానీ వీడియో కానీ రికార్డ్ చేసి మాకు పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీ కొరకు మేము అనునిత్యము ప్రార్థిస్తున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డలు, మీ ఉద్యోగ వ్యాపారాల కొరకు, మీ క్షేమము కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘములో చాలామంది బలహీనులుగా ఉన్నారు, అనారోగ్యముతో ఉన్నారు. వారి స్వస్థత కొరకు, ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్న మీకు మా వందనాలు. ఇంకను మీ ప్రార్థనలు కొనసాగించండి. ఈ పరిచర్య కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థనతో మనము దైవ గ్రంథాన్ని ధ్యానిద్దాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సర్వశక్తివంతుడు అయిన మా తండ్రి, మా రక్షక, గడిచిన కాలమంతయు మీరిచ్చిన మీ క్షేమము కాపుదల కొరకు స్తుతిస్తున్నాం. ఎన్నో అపాయాలలో, ఇబ్బందుల్లో, కష్టాలలో, నష్టాలలో, సమస్యల్లో, అనారోగ్య పరిస్థితుల్లో మీరు మాతో, మా ప్రియులతో ఉండి నడిపించి, ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచినందుకు వందనాలు. మా ప్రభువా, ఈ సంఘ కార్యక్రమంలో పాల్గొనిన మా ప్రియ సోదరి సోదరులను మీరు దర్శించండి. నీ కృపలతో నింపమని ప్రార్థిస్తున్నాను. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రత్యేకంగా మా ప్రియులను కాపాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో మీ వాక్కులు మేము ధ్యానిస్తుండగా వాక్కులో ఉన్న సత్యాన్ని గ్రహించి శక్తిని పొంది మా ప్రభువా వాక్యాన్ని మా అనుదిన జీవితాల్లో అలవర్చుకున్నట్లు సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరచండి. నీ కృపలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను. ఎవరు ఎలాంటి అవసరతలు అక్కర్లో ఉన్నారో ఎరిగిన దేవుడు నాయనా, నీ వాక్కుల చేత ఆదరించండి, ధైర్యపరచండి, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన విశ్రాంతి దినము నుండి ఈ యొక్క విశ్రాంతి దినము వరకు దేవుడు మనందరి జీవితాల్లో చేసిన మేలులు, అద్భుతాలు ఎంతో గొప్పవి. ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగించాడు. మీరందరూ బాగున్నారని నేను తలంచుచున్నాను. మీ కొరకు అనునిత్యము ప్రార్థిస్తున్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. దేవుడు కాపాడిన, ఆయన ఇచ్చిన భద్రత, ఆయన కాపుదలను బట్టి అనునిత్యము మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. నా ప్రసంగ అంశము, ఓ దేవా నా కన్నులు తెరువుము.
ఏంటండి? ఓ దేవా నా కన్నులు తెరువుము. గ్రుడ్డివాడువా, ఆధ్యాత్మిక అంధుడువా, నా ప్రసంగాంశం. ఈ యొక్క ఉదయంలో మనం ఈ లేఖన భాగాన్ని ధ్యానిద్దాం, చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. బైబిల్స్ తీసిన వారు లేఖన భాగాన్ని చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై యుండును. చదవబడిన వాక్కులు ప్రభు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ఈ ఉదయము మనందరము ఈ ప్రార్థన చేయాలి. ఓ దేవా నా కన్నులు తెరువుము అని ప్రార్థన చేయాలి. వాస్తవంగా మనం ఆలోచన చేసినట్లయితే భూమి మీద గుడ్డివారు, గుడ్డితనంతో ఉన్నవారు, చూడలేని వారు, అంధులు చాలామంది ఉన్నారు. అంధుల కొరకు అంధులు లిపి ఉంది. వారు అలాగూ చదవగలుగుతున్నారు, ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. కొంతమంది మనం చూసినట్లయితే అంధత్వంతో ఏమీ చూడలేక ఏమీ చేసుకోలేని పని. ఒకవైపు చూడలేని పరిస్థితి, మరొక వైపు చేతులు కూడా లేని పరిస్థితి మరికొంతమందికి కాళ్ళు కూడా లేని పరిస్థితి. వారిని చూసినప్పుడు మనకి జాలి కలుగుతుంది, అయ్యో అని అనుకుంటూ ఉంటాం. అయితే అన్ని అవయవాలు సరిగా ఉన్న మనము చేయలేని పనులు వారు చేయగలుగుతున్నారు అన్న సంగతి మనము గుర్తించాలి. ఎందుకంటే భూమి మీద ఉన్న అంధుల కొరకు కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, కుటుంబీకులు చూసుకునేవారు కొంతమంది ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ భూమి మీద ఉన్న అంధుల గురించి మనం ఆలోచన చేస్తే ఒకంత చింత కలుగుతూ ఉంటుంది. అయితే ఒక చిత్రకారుడు అందమైన చిత్రాన్ని అతడు చిత్రించి ఆ చిత్రాన్ని ప్రేమ కట్టి ఒక అంధుని ఎదుటికి తీసుకెళ్ళాడంట. అంధుని ఎదుటికి తీసుకెళ్ళి, నేను చిత్రించిన ఈ చిత్రము ఎంత చక్కగా ఉందో చూడు అన్నాడంట. అవునా, చాలా బాగుందా, అందంగా ఉందా, కళ్ళు బాగున్నాయా, ముక్కు చెవులు బాగున్నాయా అని ఆ అంధ వ్యక్తి, గుడ్డి వ్యక్తి ఆ చిత్రకారుని అడుగుతున్నాడు. అదేంటి, నేను చిత్రించిన చిత్రపటం చూస్తాడు, తడిమి చూస్తాడు అనుకుంటే నన్నే క్వశ్చన్ చేస్తున్నాడు అని చిత్రకారుడు ఆలోచిస్తూ ఉన్నాడు. వాస్తవంగా ఆ అంధుడు తను ఎంత చక్కగా, ఎంత నైపుణ్యంతో, ఎంత నేర్పరితనంతో, ఎంత చక్కగా ఆ చిత్రాన్ని చిత్రించాడో, దాన్ని గీశాడో ఈ అంధుడు చూడలేని పరిస్థితి. ప్రియ సహోదరులారా, అంధులు ఏం చూడగలుగుతారు? అంధులకి ఏమి కనిపిస్తుంది? దాన్ని ఎలాగో ఆస్వాదించగలుగుతారు, దాన్ని చూసి ఎలాగో ఆనందించగలుగుతారు? ఆ అంధుల గురించి అలా ఉంచినట్లయితే ఆధ్యాత్మికంగా ఆత్మీయ అంధత్వం, ఆత్మీయ గ్రుడ్డితనం కలిగిన వారు కూడా దేవుని సంగతులు, దేవుని విషయాలు, దేవుని గురించిన ఆశ్చర్య కార్యాలు వారు చూడలేరు అన్న సంగతి మనము గుర్తించాలి. ఎన్నోసార్లు మన జీవితాల్లో మనము పైకి చూస్తున్నాము కానీ మనము ఆధ్యాత్మిక అంధులుగా ఉన్నాం అన్న సంగతి మనం గుర్తించాలి. ఆధ్యాత్మిక అంధులు దేవుని సంగతులను చూడలేరు, దేవుని సంగతులను వారు చూసి గుర్తించలేరు, దేవుని సంగతులు వారికి తెలియవు. ఈ ఉదయకాల సమయంలో మీరు గ్రుడ్డివారా, ఆత్మీయ గ్రుడ్డివారా, లేకపోతే నిజముగానే మీరు దేవుణ్ణి చూడగలుగుతున్నారా, దేవుని కార్యాలు చూడగలుగుతున్నారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఓ దేవా నాకు సరైన కన్నులు దయచేయము అని మనం ప్రార్థన చేయాలి. ఆధ్యాత్మిక అంధులైన వారందరికీ ఈ యొక్క ప్రసంగము మీ కొరకే, ఇది మీ కొరకు చెప్పబడే మాటలే. వాక్య భాగం చెప్పే మాట, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై యుండును. అంటే మన కన్నులు తేటగా ఉండేటట్లు మనం చూడాలి. ఎందుకు అనంటే మన కన్నులు గనక నలకపడితే, లేకపోతే ఏదైనా దుమ్ము మన కంటిలో పడితే ఎంత బాధపడతామో, సరిగా చూడలేం, మసకబారినట్లు ఉంటుంది. అయితే ప్రియ సహోదరులారా, ఆధ్యాత్మికంగా మన కన్నులు మూసుకుపోతే కూడా మనము దేవుని సంగతులను చూడలేం, దేవుని విషయాలను కూడా మనము గ్రహించలేము, వాటిని చూడలేం. ఈ ఉదయంలో మనము ఒక సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవా నీ స్పర్శ నాకు దయచేయి అని మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 8వ అధ్యాయము 25వ వచనంలో
ఒక అంధుడు యేసు ప్రభువు దగ్గరకు వచ్చాడు. ఆయన ముట్టాడు. ముట్టిన వెంటనే నీ కళ్ళు కనిపిస్తున్నాయా అని అంటే ఆయన అంటాడు, అక్కడ ఉన్న మనుషులందరూ చెట్లు కదిలినట్లు కదులుతున్నారు అని చెప్తాడు. అలా చెప్పిన వెంటనే యేసయ్య మరలా ఆయన్ని ముడతాడు. ముట్టిన వెంటనే ఆ యొక్క గుడ్డితనం మొత్తం పోయి అతడు స్పష్టంగా చూడగలుగుతాడు. అయితే ఆ గుడ్డివాడు శారీరకంగా భౌతికంగా అతడు గుడ్డివాడు. అతడు యేసు స్వస్థతను పొందాడు. యేసు ఇచ్చే మేలును అతడు పొందాడు. ఆ తదుపరి అతడు మనుషులు నడవడము మాట్లాడడం అన్నిటినీ అతడు చూడగలుగుతున్నాడు. అయితే ఈ ఉదయము నీవు ఎలాంటి అంధత్వములో ఉన్నావు? భౌతికపరమైన అంధత్వం నీకు లేకపోవచ్చేమో, కానీ ఆత్మ సంబంధమైన అంధత్వముతో నీవు ఉండి దేవుని విషయాలను నీవు పట్టించుకోవట్లేదు. దేవుని విషయాలను, దేవుని కార్యాలను నీవు చూడలేక ఉన్నావు. అయితే సోదరి సోదరులారా, ఈ ఉదయము నీవు ఇలాంటి ప్రార్థన చేయి. ఒకవేళ ఆత్మీయ అంధత్వములో ఉండి దేవుని కార్యాలు చూడలేని పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే, ఓ దేవా నా కన్నులు తెరువుము అని ప్రార్థన చేయి. ఓ దేవా నా కన్నులు తెరువుము అని ప్రార్థన చేయి. మరొక ప్రార్థన, ఓ దేవా నాకు సరి అయిన కన్నులు దయచేయి. ఓ దేవా నీ కార్యాలు చూచినట్లు నా కన్నులు తెరువు అని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాక్య భాగంలో ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, అవిశ్వాసులైన వారి కనులకు యుగ సంబంధమైన దేవత గుడ్డి కనము కలుగు చేసెను అనే మాట మనం చూస్తాం. అవిశ్వాసులైన వారి కనులకు యుగ సంబంధమైన దేవత అంటే అపవాది వారి కనులకు గుడ్డితనము కలుగు చేసింది. ఎందుకు అంటే దేవుని ప్రసన్నత, దేవుని ప్రభావము, దేవుని గొప్పతనము, దేవుని మహిమ కార్యాలు, దేవుని ఆశ్చర్య కార్యాలు ఆ బిడలు చూడకుండా యుగ సంబంధమైన దేవత వారి కనులకు గుడ్డితనము కలుగు చేసింది. అందుకని సువార్త కానీ, దేవుని కార్యాలు కానీ, దేవుని విషయాలు కానీ వారు పట్టనట్లు ఉంటారు. వారు అసలు పట్టించుకోరు. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఉదయము నీవు నేను అలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో, మీ పరిస్థితులు అలాంటివేమైనా అయ్యుండొచ్చేమో, మీరు అలాంటి దేవుని కార్యాలు ప్రసన్నత చూడలేని పరిస్థితిలో ఉన్నారేమో. బయట సంఘం వెలుపలే కాదు, సంఘం లోపల కూడా యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేసింది. అందుకని సంఘములో ఉండి కూడా వారు గొనుగులు సనుగుళ్ళు, వారు మా సంఘములో ఉండి కూడా దేవుని విషయాలు పట్టనట్లు వారు ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు భౌతిక అంధత్వం మీకు లేకపోవచ్చు, భౌతికంగా శారీరకంగా మీరు గుడ్డివారు కాకపోవచ్చేమో, కానీ ఆత్మీయ గుడ్డితనములో ఉన్నారు. ఆ విషయాన్ని మీరు గ్రహించండి. అందుకనే దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు, దేవుని ప్రసన్నతను చూడలేకపోతున్నారు, దేవుని ప్రభావము మహిమను మీరు చూడలేకపోతున్నారు. అయితే మీరు ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా నాకు సరైన కనులు దయచే, ఆత్మీయ నేత్రాలు నాకు దయచే ప్రభువా అని మీరు ప్రార్థన చేయవలసిన వారైనారు. మనం నేర్చుకోవలసిన మరొక సత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనములో అక్కడ సౌలు అనే వ్యక్తి ప్రవక్త దగ్గరకు వస్తాడు. అతడు ప్రార్థించిన వెంటనే అతడి కనుల నుండి పొరలు రాలిపోయినట్లు మనం చూస్తాం. అతని కనుల నుండి పొరలు రాలిపోయినాయి. అయితే ప్రియ సహోదరులు, ఎప్పుడైతే పొరలు రాలినాయో ప్రార్థన చేయడం, ప్రభు కొరకు వాడబడడం, ప్రభు కొరకు పని చేయడము అతడు జీవిత కర్తవ్యముగా అతడు తన గురిగా పెట్టుకుని ముందుకు సాగినట్లు మనం చూస్తాం. మన కనుల నుండి పొరలు రాలకపోతే, మా యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసిన దాని నుంచి మనము బయటకు రాకపోతే, ఈ గుడ్డివాడిలాగా మనము చూపు కలిగి ఉండకపోతే, ఆత్మీయ నేత్రాలు కలిగి ఉండకపోతే, మనము దేవుణ్ణి చాలా తక్కువగా చూస్తాము, దేవుని విషయాలు పట్టించుకోము, దేవుని కొరకు అసలు పని చేయడానికి ముందుకు రాము. అయితే సహోదరులారా, ఈ ఉదయము మీరు శారీరక గుడ్డివారా, ఆత్మీయ గుడ్డివారా? ఒకసారి ఆలోచించేయండి. మీరు ఎలాంటి అంధత్వములో ఉన్నప్పటికీ ఈ ప్రార్థన మీ నోటి నుండి రావాలి. దేవా నాకు నా సరైన కన్నులు దయచేయి, దేవా నా కన్నులు తెరువు ప్రభువా అని మీరు ప్రార్థన చేయగలిగినట్లయితే, గుడ్డివాడు కన్నులు ముట్టి చూపు పొందినట్లు, అలాగే ఈ యొక్క సౌలు పౌలుగా మార్చబడ్డాడు, తన కన్నుల నుండి పొరలు రాలినట్లు మీ పొరలు కూడా, మీ కన్నుల్లో ఉన్న పొరలు కూడా రాలిపోతాయి.
నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. భక్తుడు అంటాడు 119వ కీర్తన 18వ చరణములు అంటాడు, నేను నీ వాక్యమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు అని ప్రార్థన చేస్తాడు. ఆ లేఖనములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి ఏం చేయాలి? నా కన్నులు తెరువు. మీరు ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారా? సహోదరుడా, సహోదరి, దేవుని సంగమా, ఏ రోజైనా ఈ రీతిగా ఈ భక్తునిలాగా మీరు ప్రార్థన చేశారా? ఆ కన్నులు తెరువుము అని నీవు ప్రార్థన చేయకపోతే వాక్కులో ఉన్న సత్యాలు మీకు అర్థం కాదు, వాక్కులో ఉన్న గొప్ప సంగతులు మీకు అర్థం కాదు, వాక్యంలో ఉన్న మర్మాలు మీకు అర్థం కాదు, దేవుని విషయాలు అంతగా మీరు నేర్చుకోలేరు, పట్టించుకోలేరు. అయితే ప్రియ సహోదరులారా, మన కన్నులకు మరుగై ఉన్నవి ఎన్నో ఉన్నాయి. మనము మానవ నేత్రాలతో, భౌతిక నేత్రాలతో చూడలేని విషయాలు, ఆత్మ విషయాలు ఎన్నో ఉన్నాయి. అందుకని మనము మన కన్నులకు మరుగై ఉన్న ప్రతి విషయాన్ని, దేవా నా కన్నులు తెరువు అని ప్రార్థన చేసి వాటిని మనం చూడగలిగినట్లు ప్రభు వైపు మనం తిరగవలసిన వారమే ఉన్నాం. కన్నులకు మరుగై ఉన్న ఎన్నో పర సంబంధమైన నిధులు మనము చూడవలసిన వారమై ఉన్నాం. మన కన్నులకు అవి మరుగై ఉన్నవి, అవి మన కన్నులకు కనిపించవు. వాటిని మనం చూడాలంటే ఆత్మీయ నేత్రాలు మనకు కావాలి, ఆత్మీయ నేత్రాలు కావాలి. ప్రియ సోదరి సోదరుడా, మీరు దేవుని సంగతులను, దేవుని విషయాలు చూడలేని అంధత్వములో ఉన్నారేమో. నా కన్నులు తెరువుము ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఈ భక్తుడు చేసినట్లు నీ వాక్యమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు అని ప్రార్థన చేయాలి. ఎన్నోసార్లు మన జీవితాల్లో మనము గులకరాలనే చూస్తూ ఉంటాం. గులకరాలు చాలా నున్నగా ఉంటాయి, ముత్యాల్లాగా కనిపిస్తూ ఉంటాయి. వాటినే ముత్యాలు అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారు, ఏదైనా సముద్రపు దగ్గరికి వెళ్ళారు, ఏదైనా బీచ్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఉన్న గులకరాలు, నున్నని గులకరాలన్నిటిని ఏరుకుని పిల్లల కొరకు తీసుకొస్తూ ఉంటారు. వాటిని ఇంట్లో భద్రపరుచుకుంటూ ఉంటారు. అవే ముత్యాల్లాగా భావిస్తూ ఉంటాం. అయితే మానవ కోణములో భౌతికపరమైన లేకపోతే ఆత్మపరమైన అంధత్వము కలిగిన ప్రతి మనిషి గులకరాలనే ముత్యాలుగా భావిస్తారు. మీరు మీ యొక్క కంటి పొరలు రాలినప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవా నా కన్నులు తెరువు, నాకు సరైన కన్నులు దయచేయి అని ప్రార్థన చేసినప్పుడు మీరు ముత్యాలనే చూడగలుగుతారు. దేవుడిచ్చే ముత్యాలనే మీరు చూడగలుగుతారు. గులకరాలను ముత్యాలుగా భావించడం కాదు, నిజంగా గులకరాల్ని మీరు ముత్యాలుగా భావించడం కాదు, కానీ నిజంగా ముత్యాలనే మీరు చూడగలుగుతారు. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగము మనకు తెలియజేసే అనేక గొప్ప ఆత్మీయ విషయాలు ఉన్నాయి. మనము దేవుని వైపు తిరిగి, దేవా నా కన్నులు తెరువు అని ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుంది అని అంటే, మనము సూక్ష్మ దృష్టితో మనం చూస్తాము, చిన్న చూపే మనం చూస్తూ ఉంటాము, పెద్దగా మనం చూడలేం. పెద్దగా మనం చూసినప్పుడే మన యొక్క అంధత్వం పోయినప్పుడే, ఆత్మీయ అంధత్వం నుంచి బయటకు వచ్చినప్పుడే దేవుని గొప్ప విషయాలు, దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏం చేయాలి అనంటే, సామెతల గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనము చెప్పిన ప్రకారము వెండిని వెతకినట్లు వెతకాలి, దాచబడిన ధనము మనం వెతకినట్లు మనం వెతకాలి. అలాగూ మనం ప్రార్థన చేయాలి. అలాగూ మనము దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన కొరకు ఏ ధన నిధిని ఉంచి ఉన్నాడో దాన్ని చూడగలుగుతాం. దాన్ని చూసినప్పుడు ప్రార్థించి దాన్ని స్వాధీనం చేసుకోగలుగుతాం. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ వాక్కులు నీ కొరకే సోదరుడా, సోదరి. బహుశా మీకు భౌతికపరమైన శారీరక అంధత్వం, గ్రుడ్డితనం లేకపోవచ్చేమో, కానీ మీరు ఆత్మీయంగా గ్రుడ్డివారే కదా, ఆధ్యాత్మికంగా అంధత్వములో ఉన్నారు కదా. దాని నుంచి విడుదల దయచేయి అని ఎందుకు ప్రార్థన చేయకూడదు? నా కన్నులు తెరువు ప్రభువా అని ఈ భక్తునిలాగా మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? దేవుని వాక్యాలు ముత్యాల లాంటివి, వాటిని మనం చదవాలి, వాటిని అర్థం చేసుకోవాలంటే ఆ గ్రుడ్డితనము నుంచి మనము విడిపించబడవలసిన వారమే ఉన్నాం. నమ్మితే ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రేపటిని గురించిన ప్రవచనాలు, దేవుని ఆ ప్రవచనాలు, రేపటి గురించిన దేవుని వాగ్దానాలు ఎంతో గొప్పవో వాటిని మనం చూడగలగాలి. వాటిని స్వాధీనం చేసుకోవాలంటే ఈ గుడ్డితనము నుంచి నీవు విడిపించబడాలి. నీ గుడ్డితనము నుంచి విడిపించబడినప్పుడే దేవుని గొప్ప సంగతులు నీవు చూడగలవు.
చూడగలుగుతాం. నమ్మితే 2 చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 34వ కీర్తన 7వ చరణంలో భక్తుడు అంటాడు, ప్రభువా ఆయన దేవదూతలు, ఆయన దూతలు తన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. అంటే దేవుని దూతలు కాపుదల ఎలా ఉంటాయో మనకు అర్థం కాదు. దేవుని దూతల యొక్క సంరక్షణ ఎంత గొప్పగా ఉంటుందో. అసలు దూతలు మన చుట్టూ కాపుదల ఏంటి? వాటిని నీవు చూడగలగాలి అని అంటే నా కన్నులు తెరువుము అని ప్రార్థన చేయాలి. సరి అయిన కన్నులు నాకు దయచేయి అని మనం ప్రార్థన చేయాలి. మన చుట్టూ కాపుకాయు దేవదూతలు సమూహము మన చుట్టూ ఉంటుంది. ఆ దూతల సమూహము మన మానవ నేత్రాలతో చూడలేము, అది అసాధ్యమైన పని. ఆత్మీయ నేత్రాలతో చూడాలంటే ఆధ్యాత్మిక అంధత్వము నుంచి మనము బయటకు రావాలి. అప్పుడే ఆ దూతల కాపుదల, ఆ దూతల సంరక్షణ, ఆ దూతల భద్రత, ఆ దూతల సమూహము ఎంత గొప్పగా మన చుట్టూ ఉంటుందో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడైనా దేవుని దూతల యొక్క కాపుదల, ఆ సమూహం ఎప్పుడైనా మీరు చూడగలిగారా? ఒకవేళ చూడకపోతే సరైన కనులు నాకు దయచేయి ప్రభువా అని మీరు ప్రార్థించగలగాలి. ఇప్పుడే ఎందుకు ఆ ప్రార్థన చేయకూడదు? ఒకసారి మీరు ఆలోచించేయండి. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని సంఘమా, మీరు ఆత్మీయ అంధత్వము నుంచి విడుదల పొందాలి. సరైన కన్నులు నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయడము మీరు అలవర్చుకోవలసిన వారై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఒక సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం, 5వ అధ్యాయం 26వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రవక్త అయిన ఎలీషా సేవకుని కన్నులు, దేవా వీని కన్నులు ముట్టు అని ప్రార్థన చేశాడు. అప్పటి వరకు ఏమైంది? సిరియా సైన్యాన్ని, సిరియా యొక్క గుర్రాలను, రౌతులను అతడు చూసి తన గుడారము చుట్టూ, ఆ ప్రవక్త గుడారము చుట్టూ ఉన్న సిరియా సైన్యాన్ని, రౌతులను, ఆ సమూహం అంతటిని చూచి, అయ్యగారు మనల్ని చంపడానికి ఎవరో వచ్చేసారండి అని పెద్ద కేక వేశాడు. వెంటనే ఆ ప్రవక్త అయిన ఎలీషా అతని సేవకుని కనుల మీద చేతులుంచి, ప్రభువా దేవుడా నీ ఈ సేవకుని, ఈ పరిచారకుని కనులు తెరువు అని ప్రార్థన చేశాడు. ప్రార్థించిన వెంటనే అతడు ఏం చూస్తున్నాడో తెలుసా? పరిచారకుడు సిరియా సైన్యము, సిరియా యొక్క రౌతులు, సిరియా సమూహాన్ని చూసిన భయపడిన వ్యక్తి ఎప్పుడైతే కన్నులు తెరవబడినాయో, ఎప్పుడైతే కన్నులు వెలిగించబడినాయో, ఇప్పుడు అదృశ్యమైన దేవుని యొక్క సైన్యాన్ని, అదృశ్యమైన దేవుని సమూహాన్ని, అదృశ్యమైన దేవుని హస్తాన్ని, ఆ సిరియా సైన్యము కంటే, సిరియా శక్తి కంటే గొప్ప శక్తి, ఆ అద్భుతమైన సమూహాన్ని, అగ్ని రథాలను, అగ్ని గుర్రాలను ఈ యొక్క పరిచారకుడు చూస్తున్నాడు. ప్రియ సహోదరులారా, నా చుట్టూ దేవుని యొక్క అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, ఆయన దేవదూతల కాపుదల ఉన్నది అని చదువుతున్నావు, కానీ వాటిని నీవు చూడగలుగుతున్నావా? చూడలేకపోతే ఇప్పుడే ఓ దేవా నా కన్నులు తెరువు అని మనం ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. దేవా నాకు సరైన కన్నులు దయచే అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన చూపులు వంకర చూపులు, మన చూపులతో మనం ఎన్నో చెడ్డ పనులు చేసేస్తూ ఉంటాం అన్నమాట. చూడడమే కాదు, చేసేస్తూ ఉంటాం. కాబట్టి మన కన్నులు, మన చూపును చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుని కార్యాలు, దేవుని విషయాలు, దేవుని కాపుదల మీరు చూడాలి అనంటే, లేఖనములో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు గ్రహించాలంటే నా కన్నులు తెరువు ప్రభువా అని నువ్వు ప్రార్థించగలగాలి. లేఖనం చెప్పే విషయం ఏమిటంటే, ఈ లోక విషయాలతో మనము నింపబడినప్పుడు దేవుని విషయాల మీద మనకు ధ్యాస ఉండదు, శ్రద్ధ ఉండదు. ఎప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక ఆత్మీయునిగా, ఒక దేవుని బిడ్డగా, మనము గ్రుడ్డితనం నుంచి విడిపించబడిన వారుగా మనం ఎప్పుడు పైనున్న వాటినే వెతుకుతూ ఉండాలి. పైనున్న వాటి మీదే నీ మనసు పెట్టుకోవాలి. భూ సంబంధమైన వాటి మీద నీ మనసు ఉన్నట్లయితే ఖచ్చితంగా అవి బరువెక్కిపోతాయి అన్నమాట. బరువెక్కిపోయి దేవుని విషయాలు చూడకుండా అంధత్వాన్ని నీకు కలుగు చేస్తూ ఉంటాయి. అయితే ఈ ఉదయము ప్రార్థించగలవా? దేవా నాకు సరైన కన్నులు దయచేయి, ఓ దేవా నా కన్నులు తెరువు అని నువ్వు ప్రార్థించగలవా? సహోదరి సహోదరుడా, ఎంతకాలము ఆత్మీయ అంధత్వములో ఉంటూ
దేవుని కార్యాలు గుర్తెరగకుండా, దేవుని కాపుదల ఏంటో చూడకుండా, దేవుడిచ్చే వనరులు ఏంటో చూడకుండా ఇంకా నీవు గొనుగుడు సనుగుళ్ళతోనే ఉంటూ నిరాశ నిస్పృహలతో ఎంతకాలం నీ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటావు. ఆత్మీయ అంధత్వము నుంచి విడుదల పొంది దేవుని కార్యాలు చూచే కనులు నాకు దయచేయి అని ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఈ ఉదయకాల సమయంలో అలాగూ నీవెందుకు ప్రేరేపించకూడదు? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. వాక్య భాగం చెప్పి మరొక సంగతిని మనము జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడు మరొక ప్రార్థన చేస్తాడు. ఓ ప్రభువా, నీ ఐశ్వర్యమును గ్రహించినట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్థన చేస్తాడు. దేవుని ఉన్నతమైన పిలుపు, దేవుని యొక్క శక్తి యొక్క ఔన్నత్యము, అలాగే ఆయనను కొనియాడునట్లు అలాంటి కన్నులు నాకు దయచేయి అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏం ప్రార్థన అంటే నీ ఐశ్వర్యమును గ్రహించినట్లు. అంటే దేవుని ఐశ్వర్యము, మహిమ, ఘనతలు ఎంతో గొప్పవో నీవు ఆత్మీయ నేత్రాలతో చూడగలిగినప్పుడే భూ సంబంధమైన వాటి మీద నుండి నీ మనస్సు త్రిప్పివేసుకుంటావు. దేవుని యొక్క ఐశ్వర్యాన్ని నీవు చూడనంత కాలము భూ సంబంధమైన వాటి మీదే నీ చూపు నిమగ్నమైపోతూ ఉంటుంది. అది పొందుకోలేదేంటి, ఇది పొందుకోలేదేంటి, వారిలాగా నాకు లేదేంటి, వీరిలాగా నేను పొందుకోలేకపోతున్నాను, సంపాదించలేకపోతున్నాను, వారిలాగా నా ప్రమోషన్ రాలేదు, వీరిలాగా నేను ఇల్లు కట్టుకోలేదు, కారు కొనుక్కోలేదు. ఈ భూ సంబంధమైన వ్యాపకాల మీదే నీవు దృష్టి నిలుపుతావు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల మీద ఏ రోజు కూడా నీవు దృష్టి నిలపలేవు. నా కన్నులు తెరువుము అని నీవు ప్రార్థించినప్పుడు దేవుడు నీ ఆత్మీయ అంధత్వాన్ని పోగొడతాడు. నీవు ఆ దేవుని యొక్క ఐశ్వర్యాన్ని చూస్తావు. దేవుడిచ్చే ఐశ్వర్యం ఎంత గొప్పదో తెలుసా? దేవుడిచ్చే వనరులు ఎంత గొప్పవో తెలుసా? ఒకసారి మీరు ఆలోచించేయండి. మీరు ఆత్మీయ నేత్రాలతో దేవుడిచ్చే ఐశ్వర్య ధన ఘనతలను మీరు చూడగలిగినట్లయితే భూ సంబంధమైన వేటి మీద కూడా మీరు దృష్టిని నిలపరు. ఎంతోమంది భక్తుల జీవితాలను చూడండి. వారికి ఎన్నో సౌకర్యాలు, ఎన్నో అవకాశాలు, ఎన్నో విషయాలు వారికి ఉన్నప్పటికీ కూడా ఆ దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు, దేవుని పని కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వారు ప్రాణాలు పణంగా పెట్టి ముందుకు సాగిపోయారు. గల కారణం ఏంటంటే ఆ దేవుడిచ్చే ఐశ్వర్య ఘనతలు ఎంత గొప్పవో వారు ఆత్మీయ నేత్రాలతో చూడగలిగారు. నీవు నీ నేత్రాలు తెరవబడకుండా, ఆత్మీయ నేత్రాలతో నీవు దేవుని ఐశ్వర్యాన్ని చూడకుండా ఉండగలిగినట్లయితే ఈ భూమి మీద భూ సంబంధమైన వాటి మీదే మనసు నిలిపి దీనితోనే నీ కాలాన్ని వ్యర్థపుచ్చుతూ ఉంటావు. అయితే దేవుని బిడ్డలైన నీవు నేను మనం ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన ఇచ్చే ధనఘనతలు, ఐశ్వర్యము ఎంతో గొప్పవి. ఈ భూ సంబంధమైన విషయాలతో అసలు పోల్చలేవు. అవి ఏమాత్రము సరితూగలేవు. ఎందుకంటే నీవు నేను ఆత్మీయులము, మనం యాత్రికులం, పరదేశులం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అందుకనే సరైన కన్నులు నాకు దయచేయి, ఆత్మీయ నేత్రాలు నాకు దయచేయి, ఓ దేవా నా కన్నులు తెరవండి అని ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు నీ కన్నులు తెరుస్తాడు. నీ ఆత్మీయ అంధత్వం నుంచి విడుదల అనుగ్రహిస్తాడు. పరలోక స్థలములో మనకి ఏదైతే ఉన్నదో, పరలోక రాజ్యములో ప్రభు మనకి ఏదైతే దాచిపెట్టాడో అది మన ఆత్మీయ నేత్రాలతోనే చూడగలము, కానీ శారీరక నేత్రాలతో, ఆత్మీయ అంధత్వముతో మనము చూడలేం. కాబట్టి ఈ ఉదయమే మీరు ప్రార్థన చేయండి. ఈ ఉదయమే ప్రభువుని వేడుకొనండి. నా కన్నులు తెరువు ప్రభువా, సరైన కన్నులు నాకు దయచేయి ప్రభువా. మరొక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎందుకు సరైన కనులు దయచేయాలని ప్రార్థన చేయాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం ప్రకారము కోతకు సిద్ధముగానున్న సేవా క్షేత్రాలను చూచినట్లు మన కన్నులు తెరవాలి. కోత అంతా తెల్లబారిపోతుంది, కోత అంతా మిగిలిపోతుంది, అది కింద రాలిపోతుంది, వృధాగా అయిపోతుంది. పనివారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే మన కన్నులు ఆ కోత కొరకు మనం చూస్తూ ఉండాలి. ఆ కోత కొరకు పనివారు సిద్ధపరచున్నట్లు ప్రార్థన చేయాలి. ఆ కోతకు నేనే ఒక పనివానిగా మార్చబడాలి అని మనల్ని మనము సిద్ధపరచుకోవలసిన వారమేనాం. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు మన చుట్టూ ఉన్న విషయాల మీద మన దృష్టి నిమగ్నమైపోయి దేవుని పనిని మనం చూడలేకపోతున్నాం, దేవుని పరిచర్యను మనం చూడలేకపోతున్నాం, ఆత్మల పంటను మనం చూడలేకపోతున్నాం. ఎందరో నశించిపోయే ఆత్మలు, వ్యక్తులు భూమి మీద నశించిపోతూ ఉంటే ఏమీ పట్టనట్లు కూడా మనం జీవించేస్తున్నాం. ఎన్నో దుర్వార్తలు, మరణ వార్తలు మన ఎదుట కనిపించినప్పటికీ ఏమీ పట్టనట్లు, అసలు నిమ్మకు నీరెత్తినట్లు మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా,
అలా ఉన్నారు అని అంటే మీరు ఆత్మీయ అంధత్వంలో ఉన్నారు, మీరు ఆత్మీయ భారం లేకుండా ఉన్నారు. దేవుని పట్ల, దేవుని ప్రజల పట్ల, అలాగే దేవుని రాజ్యవ్యాప్తి పట్ల, దేవుని పరిచర్య పట్ల ఎలాంటి బాధ్యత లేకుండా, బాధ్యత రహితంగా మీరు ప్రవర్తిస్తున్నారు. గల కారణం మీరు అంధులు, మీరు ఆత్మీయ అంధులు. సంఘములు వెలుపులే కాదు, సంఘము లోపల ఉండి దేవుని గనపరుస్తూ, దేవుని వెంబడిస్తూ, పరిచర్య చేస్తున్నా అన్న భ్రమలో జీవించేస్తూ, చుట్టూ ఉన్న విషయాల మీద వారు ఫోకస్ చేసినంతగా దేవుని విషయాల మీద వారు ఫోకస్ చేయలేకపోతున్నారు. గల కారణం ఆత్మీయ అంధులు. నా కనులు తెరువుము ప్రభువా అని ప్రార్థించిన వారు, ప్రభువా నాకు సరైన కనులు దయచేయని ప్రార్థించిన వారు వీరు. ప్రియ సహోదరులారా, నీ ఎదుటి ఎంతోమంది మరణిస్తున్నారు కదా, నీ ఎదుట ఎంతోమంది దేవుణ్ణి ఎరుగక ఈ లోకయాత్రను ముగిస్తున్నారు కదా. అయ్యో, నేను నోరు తెరిచి ప్రకటిస్తే ఆ వ్యక్తి రక్షించబడేవాడు, నేను నోరు తెరిచి ప్రకటిస్తే ఆ పట్టణం రక్షించబడేది, నేను నోరు తెరిచి ప్రకటించినట్లయితే ఆ వ్యక్తి, ఆ కుటుంబం దేవుని దగ్గరకు వచ్చేది అని ఎప్పుడు అనిపించలేదు మీకు? ఎప్పుడు అలాంటి భారం కలగలేదా? ఎప్పుడు అలాంటి బాధ్యత మీరు వహించలేదా? ఒకసారి ఆలోచించేయండి. దేవుని లేఖనము చెప్పే విషయాలు మన కన్నులు తెరవబడాలి. కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు కొరతతో ఉన్నారు. నీవే ఎందుకు ఆ పనివానిగా మార్చబడకూడదు? నీవే ఆ వ్యక్తిగా ఎందుకు మార్చబడి సేవా క్షేత్రాలకు వెళ్ళకూడదు? సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించకూడదు? దేవుని పరిచర్యకు సహకరించకూడదు? ఎప్పుడైనా మీ పాస్టర్ గారితో, మీరు పాస్టర్ గారు ఈరోజు ప్రేయర్ వాక్కి వెళదామండి, స్వార్థకి వెళదామండి, ప్రార్థనా కూటానికి వెళదామండి, ఆ ప్రాంతానికి వెళ్ళి మనం స్వార్థ ప్రకటిద్దామండి, ఆ ప్రాంతానికి వెళ్ళి భారంతో ప్రార్థన చేద్దామండి. ప్రియ సహోదరులరా, లోకము మీరు చూసినట్లు లేదు. లోకము చాలా ఆకలితో ఉన్నది, చాలా ఆత్మీయ ఆకలితో ఉన్నది, చాలా తృష్ణతో ఉన్నది, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. సత్యము బోధించువారు లేక, సత్య దేవుని గురించి చెప్పువారు లేక, సత్య సువార్త ప్రకటించువారు లేక, లోకము ఆకలితో అలమటిస్తూ అంధత్వములో ఉన్నది. నీవు అంధుడుగా, అంధురాలుగా ఉండి ఎంతకాలము కాలాన్ని వృధాపరుస్తూ ఉంటావు, వ్యర్థపరుస్తూ ఉంటావు. దేవుని మాటలు నీ కొరకే సహోదరుడా, సహోదరి, యవనుడా, యవనస్తురాలా, దేవుని బిడ్డ, ఈ మాటలు నీ కొరకే. కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది ఉన్నారు. దేవా, నేను ఆ కోతను చూడాలి, ఆ పంటను నేను చూడాలి, నా కన్నులు తెరువు ప్రభువా అని నువ్వు ప్రార్థించి, సరైన కన్నులు నాకు దయచే ప్రభు అని నువ్వు ప్రార్థించి, నీవు ప్రార్థించినప్పుడు ఆత్మీయ అంధత్వం నుంచి ప్రభువు విడుదలిస్తాడు. ఆ గురుడ్డివాడు తన అంధత్వము నుండి యేసు ముట్టిన వెంటనే చూపు పొందినట్లు, మరొకసారి యేసు స్పర్శ తగిలిన వెంటనే చూపు పొందిన రీతిగా, స్పష్టంగా చూడగలిగిన రీతిగా, ఒకవేళ చిన్న చిన్న మేలుతో తృప్తి పడిపోయి మసకబారిన జీవితాలు నీవు జీవిస్తున్నవేమో, మరొకసారి ప్రభువా నీ స్పర్శ నాకు దయచేయి, నీవు మరొకసారి నీ హస్తముతో నన్ను తాకు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించు అని నీవు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మరొకసారి నిన్ను దర్శించనై ఉన్నాడు, మరొకసారి ఆయన నిన్ను తాకనై ఉన్నాడు, మరొకసారి ఆయన స్పర్శించనై ఉన్నాడు. ఈ స్పర్శలో, ఈ రెండో స్పర్శలో ఖచ్చితంగా నీవు ఈ లోకంలో ప్రజలు ఎంత ఆత్మీయ ఆకలితో ఉన్నారో నీకు అర్థమవుతుంది, నీవు చూడగలుగుతావు. ఆయన రెండో స్పర్శలో ఖచ్చితంగా నీ మసకబారిన తనమంతా పోయి స్పష్టంగా నీవు చూడగలుగుతావు. స్పష్టంగా దేవుని కాపుదల ఎంత గొప్పగా నీ చుట్టూ ఉంటుందో, దేవుని యొక్క దోతలు కాపుదల భద్రత ఎంత గొప్పగా ఉంటుందో, దేవుని యొక్క అదృశ్యమైన హస్తము, అగ్నిరథాలు, అగ్నిగురాలు ఆ యొక్క పరిచారకుడు చూసినట్లు కన్నులు తెరవబడిన వెంటనే నీవు కూడా చూడగలుగుతావు, నీవు కూడా చూడగలుగుతావు. ఇప్పటి వరకు సాదాసీదాగా దేవుని వాక్యాన్ని చదివావు, కానీ ఆశ్చర్యమైన సంగతులు, ఆశ్చర్యకరమైన సంగతులు నీవు గ్రహించగలుగుతావు యేసు స్పర్శతో. అందుకనే నీవు ఈ ఉదయమే మోకరించి ప్రార్థన చేయి, ప్రభువా, ఓ దేవా, నా కన్నులు తెరువు, నాకు సరైన కన్నులు దయచేయి అని ప్రార్థన చేయగలవు. మనకు కావాల్సింది ఏంటి అని అంటే పరిచర్య కళ్ళద్దాలు మనకు కావాలి. పరిచర్య కళ్ళద్దాలు మనకు లేకపోతే మనము ఆత్మీయులను చూడలేము, లోకాన్ని దేవుని దృష్టితో చూడలేము. ప్రియ సహోదరులారా, వాక్యం చేస్తుంది మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం చెప్పే మాట ఏమిటంటే, యేసు ఆ జన సమూహమును చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నారని వారి మీద కనికరపడి
ఎప్పుడైనా ప్రభువులాగా నీవు చూసావా ప్రజల్ని? ప్రభు దృష్టితో చూసావా? ప్రభు కోణములో నీవు చూడగలిగావా? ఒకసారి ఆలోచించి. ప్రజలు కాపరలేని గొర్రెల్లాగా విసికి చెదరిపోయి ఉన్నారు, ఆత్మీయ ఆకలితో ఉన్నారు. సహోదరుడా, నీ ఆకలి తీర్చబడిందని, నీ కడుపు నింపబడిందని నీవు అలాగే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటే, నాకెందుకులే అన్నట్లు పట్టినట్లు ఉంటే లోకము నశించిపోతుంది. ఒకరోజు ప్రభువుకు లెక్క అప్పగించాలి, ప్రభువుకు లెక్క అప్పగించాలి. నీవు రక్షించబడింది ఎందుకు తెలుసా? రక్షణ లేని వారికి రక్షణ కలిగించడానికి. నీవు సంఘములో సహవాసములు ఉన్నది ఎందుకు తెలుసా? సహవాసము లేని ప్రజలను సంఘములోనికి, సహవాసములోనికి నడిపించడానికి. నీవు బాప్తిస్మం తీసుకున్నది ఎందుకు తెలుసా? బాప్తిస్మం లేని వారికి బాప్తిస్మం ఇప్పించడానికి. ఒకరోజు మనము ఉట్టి చేతులతో ప్రభువుని ఎదుర్కోవడం కాదు, ఆత్మలతో, నూతన వ్యక్తులతో ప్రభువుని ఎదుర్కోబోతున్నాం. అది నీవు చూడాలి అనంటే, అది నీవు చేయాలంటే నీ ఆత్మీయ అంధత్వము తొలగించబడాలి. నీ ఆత్మీయ అంధత్వము తొలగించబడాలి. ఆ చిత్రకారుడు భౌతికపరమైన అంధుడితో, గుడ్డివాని దగ్గరికి చిత్రపటం తీసుకొచ్చిన రీతిగా మనము కూడా చాలాసార్లు ఆత్మీయ అంధత్వములో ఉంటే ఆ గుడ్డివాడు చిత్రపటాన్ని చూడలేక, ఎలా చేసావు, బాగా చేసావు, మంచిగా చేసావా, భలే గీసావా, ఎలా గీసావు, ముక్కు ఎలా ఉంది, కన్ను ఎలా ఉంది అని అడిగినట్లుగానే ఆత్మీయ అంధత్వములో నీవు ఉన్నట్లయితే దేవుని కార్యాలు ఎవరెవరో చేస్తుంటే చూస్తూ చూడడం కాదు, వింటూ ఉండడమే కానీ నీ జీవితంలో ఎప్పుడూ వినలేవు, వాటిని చూడలేవు. అయితే నా జీవితంలో మనం నేర్చుకునే సత్యం ఏమిటంటే, దేవా నా కన్నులు తెరువు ప్రభువా, ప్రభువా నాకు సరైన కన్నులు దయచే ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. మీరున్న స్థలాల్లోనే లేచి నిలబడి 2 చేతులు ప్రభు వైపు చాపి, దేవా సరైన కన్నులు దయచే. వాక్య భాగం చెబుతుంది కదా, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. నీ కన్నును తేటగా చూసేటట్లు, సరిగా చూసేటట్లు నీ కృప నాకు దయచే. సరైన కన్నులు నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేద్దాం. నా కన్నులు తెరువుము ప్రభు అని ప్రార్థన చేద్దాం. నీ స్పర్శ లేనిచో నేను ఆత్మీయ గుడ్డివాడును, నా కన్నులు తెరువు ప్రభు అని ప్రార్థన చేద్దాం. యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు, కన్నులకు గుడ్డితనము కలుగు చేసి దేవుని ప్రసన్నత ప్రభావము చూడకుండా చేస్తుంది. బహుశా కోవలో నువ్వు ఉన్నావేమో. దేవా నన్ను క్షమించు, నా కన్నులు తెరువు ప్రభువా. రెండో స్పర్శ, దేవుని రెండో స్పర్శ ఆ గుడ్డివాణిలాగా నీకు అవసరమైనదేమో ప్రభువుని అడుగు. ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చు. స్పష్టంగా చూస్తావు ఈసారి, స్పష్టంగా చూస్తావు ఈసారి, చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా నీ కన్నుల నుండి రాలి పడాల్సిన పొరలు ఉన్నవేమో, అవి రాలతాయి. ఇప్పుడే ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు. అవి రాలనంత వరకు మసకగానే నువ్వు చూస్తావు, సరిగా కనిపించదు. 119వ కీర్తనలో భక్తుడు అన్నట్లు, నీ గ్రంథమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తున్నట్లు నా కనులు తెరువు. 134వ కీర్తన 7వ చరణం చెప్పినట్లు, నా చుట్టూ ఉన్న దేవదూతల కాపుదల సమూహము చూచినట్లు నా కన్నులు తెరువు ప్రభు అని ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. నీ ఐశ్వర్యమును గ్రహించినట్లు నా కన్నులు తెరువు ప్రభు అని ప్రార్థన చేద్దాం. నా చుట్టూ ఉన్న ఆత్మల పంటను నేను చూడగలిగినట్లు, మీలాగా చూచి కనికరపడగలిగినట్లు నా కన్నులు తెరువు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. కనులెత్తుము సహోదరుడా, కనులెత్తి చూడుము, ప్రభువులాగా నీవు చూడుము, ప్రభువులాగా నీవు కనికరపడు. ఓ నా దేవా, నా కన్నులు తెరువుము ప్రభువా, నా అంధత్వము తొలగించు ప్రభువా, సరైన కన్నులు నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేద్దాం.
ఈ రీతిగా ప్రార్థిస్తున్న మా ప్రియులను దర్శించండి ప్రభు. నీ కృపలతో నీ శక్తితో నింపండి. మా ప్రియులు ప్రతి అంధత్వాన్ని తొలగించండి మా ప్రభువ. ఆయన ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఆత్మీయ నేత్రాలు దయచేయండి. మీ వలె చూడడానికి సహాయం చేయండి ప్రభువ. నీ కృపలతో మీ శక్తితో నింపి మీ రాజ్య వ్యాప్తి కొరకు మా ప్రభువ బలపరిచి వాడుకోమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. కొన్ని ప్రార్థన అవసరతలు మన మధ్య ఉన్నాయి. మన ప్రియులు షీలా ఆంటీ గారు స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. అలాగే జాన్సన్ అంకుల్ గారి స్వస్థత కొరకు, నరేష్ గారి స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. అలాగే సహోదరి జ్యోతి సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. మన ప్రియులు సందీప్ వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారు సంపూర్ణ ఆరోగ్యం కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మన ప్రియులు మెర్సీ గారు, దయానంద్ గారి వైఫ్ మెర్సీ గారు, ఆమె హార్ట్ బీటింగు 19% ఉంది అని డాక్టర్స్ చెప్పారు. ఆమె స్వస్థత కొరకు మెడిసిన్ ఇచ్చారు డాక్టర్సు. ఆ మెడిసిన్ ద్వారా సంపూర్ణమైన స్వస్థత కలుగునట్లు మీ అనుదినము ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే ప్రతి ఉదయము మార్నింగ్ డివోషన్ జరుగుతుంది. చాలామంది పాల్గొంటున్నారు. మీరు కూడా పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. అలాగే మీ అమూల్యమైన ప్రాముఖ్యమైన ప్రథమ ఫలాలు, దశమభాగాలు, కృతజ్ఞతార్పణలు ప్రభు సేవకు సమర్పించి సహకరిస్తున్నందుకు వందనాలు. ఇంకను పంపించిన వారు మీరు దేవుని నామ మహిమార్థమే ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మీ అమూల్యమైన విలువైన కానుకలు ప్రభు పరిచర్య కొరకు పంపించి సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే తెలియజేయండి. వాటి కొరకు ప్రార్థన చేద్దాం. దూర ప్రాంతాల్లో ఉన్న మన ప్రియులందరి కొరకు మనం ప్రార్థిస్తున్నాం. ఇంకను మనం ప్రార్థన చేద్దాం. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, సౌజన్య, ప్రశాంతి, జయశీల, సత్య. వీరి ప్రసవ దినాల వరకు దేవుని కాపుదలనున్నట్లు ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయండి. వివాహము కావలసిన యవనస్తులు ఉన్నారు, వారి వివాహాల కొరకు మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఇంకా ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే SMS ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మాకు పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. చివరిగా ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. సర్వాధికారి అయిన మా ప్రభు, సర్వశక్తిమంతుడా, ఆకాశము మీ సింహాసనముగా, భూమిని మీ పాదపీఠముగా చేసుకుని నిత్యము మా స్తుతుల చేత కొనియాడబడుచున్న మా దేవా, మా స్తుతులను కంఠహారములుగా ధరించిన మా గొప్ప తండ్రి, మీకు వందనాలు. అనునిత్యము అనుక్షణము మేము ఎదుర్కొంటున్న సమస్యల్లో నాయనా తండ్రి, ప్రతికూలతలో మా వెన్ను తట్టి మమ్మల్ని ధైర్యపరుస్తున్న దేవా, ఎన్నో మా ప్రభా చెప్పన సఖ్యము కాని ఈవులను నాయనా తండ్రి మీరు మాకు ఆపాదిస్తున్నందుకు వందనాలు. మేము పొందుకుంటున్నందుకు, అనుభవిస్తున్నందుకు స్తోత్రాలు దేవా. ఈ దినం మా ప్రభువ బలహీనులుగా ఉన్న వారిని మీరు దర్శించండి నాయనా తండ్రి, మీరు బలపరచండి, కృపలతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువ. అనారోగ్యంతో ఉన్న వారిని తాకండి, సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు దర్శించండి ప్రభువ. చదువుకునే బిడ్డలను, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు మీరు దర్శించండి నాయన. మా ప్రభువ మెడ నొప్పులతో, నడువు నొప్పులతో, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న బిడ్డలు మీరు దర్శించండి. క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలు మీరు దర్శించండి ప్రభువ తండ్రి. మా ప్రభువ జీర్ణ వ్యవస్థ వ్యాధులతో బాధపడుతున్న మా ప్రభువ తండ్రి, జీర్ణకోశ నాయన తండ్రి వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థత మా ప్రియులకు దయచేయమని ప్రార్థిస్తున్నా నాయనా తండ్రి. ఈ దినము కానుకలు నాయన సమర్పించి పంపించిన మా ప్రియులందరినీ దర్శించండి. నీ కొరకు మేమిచ్చే నాయన ప్రతిదీ నాయన మీ లెక్కలో ఉంటుంది ప్రభువ. దానికి 100 రెట్లు మేము ప్రతిఫలము పొందుతున్నాం. అందును బట్టి స్తోత్రాలు. ఈ పరిచర్యకు ఆయా రీతులుగా సహకరిస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి. చిన్న బిడ్డలు మీరు దర్శించండి, యవనస్తులు, నడి వయస్కులను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నా. నీ కృపలతో, మీ శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఇలాగ మేము మా ప్రభువా తండ్రి పరిచర్య చేయడానికి నాయన సహకరిస్తున్న మా ప్రియులు నాయనా తండ్రి ప్రేమ్ సాగర్ గారు, క్యాథరిన్ ఆంటీ దంపతులు మీరు జ్ఞాపకం చేసుకున్న వారి సంతతిని దీవించండి, మేలులతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రభువా మీకు స్తోత్రాలు. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న మా ప్రియులను దర్శించండి. వారి అవసరతలు, అక్కర్లు మీరు తీర్చండి, సమృద్ధిని కలుగు చేయండి నాయన. రాజేష్ విజయాలను బట్టి, రాజేష్ గ్లోరీ గారిని బట్టి నీకు వందనాలు.
కిషోర్ గారు నాయన తండ్రి, వసంత గారిని బట్టి వందనాలు. మీ మేలులతో వారిని తృప్తిపరచండి, అద్భుత కార్యాలు జరిగించండి నాయన. మా ప్రభువు, మా రక్షక, బలహీనులైన వారిని మీరు ముట్టి నాయన వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మీ దయగల ప్రేమగల హస్తాలకు సమర్పిస్తున్నాను. సంఘాన్ని, పట్టణాన్ని, దేశాన్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించిన నాయకులకు మంచి జ్ఞానము, ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ దివ్య నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.